అయితే నిన్న మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఇలా కవిత ముచ్చట్లు బీసీల మీద ప్రేమ వలకబోసినట్టు చెప్తుంది. అదే వాళ్ళ నాన్న, కవిత వాళ్ళ నాన్న చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32% బీసీలకు ఉన్న రిజర్వేషన్ తీసేసి 18% చేసినప్పుడు ఈ కవితమ్మ ఎక్కడ పోయిందో అర్థమవుతలేదు. ఇలా బీసీ నాయకుడు, యావత్ తెలంగాణలో ఉన్న బీసీ నాయకులందరూ మల్లన్న వెనుబడి ఉన్నారు. ఇలా ఒక మల్లన్న మీద దాడి కాదు, అది మొత్తం బీసీల మీద దాడిగా మేమందరము ఆలోచిస్తున్నాం. ఇదే గిట్ట రిపీట్కి ఇంకోసారి గిట్ట జరిగితే కవితమ్మ జాదుకుంచుకో, నీ జాగృతి వాళ్ళని కానీ నిన్ను కానీ తెలంగాణలో ఎక్కడ తిరగనీయకుండా అడుగున అడ్డుకుంటాం. బీసీలు అంటే మజాక్ అనుకుంటున్నారా? బీసీలతో ఆటలు ఆడుకుంటా అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి చూపిస్తాం బీసీల తడకేందో. నువ్వు బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. బీసీల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బీసీలకు వ్యతిరేకివి, నువ్వు ఒక దుర్సానివి. నువ్వు బీసీల గురించి మాట్లాడుతావు. నీకేంది? మళ్ళా నేను ఎవరు లేరనుకుంటున్నావా? చూసుకో, ఇప్పటి నుంచి మేము కూడా చూస్తాం.